వెల్కమ్ బ్యాక్. ఇవాళ చర్చలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నాయకులు బాలరాజ్ యాదవ్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అలాగే రాజకీయ విశ్లేషకులు శ్రీశైల్ రెడ్డి గారు మనతో పాటు జూమ్లో లైవ్లో జాయిన్ అవుతున్నారు. నమస్తే ఇద్దరు కూడా. ముందుగా బాలరాజ్ యాదవ్ గారు, మనం చూస్తున్నాం ఇటీవల కాంగ్రెస్ సర్కార్లో జరిగిన పరిణామాలు, సెటిల్మెంట్కు సంబంధించిన వివాదానికి సంబంధించిన వ్యవహారం కావచ్చు, వ్యాపారవేత్తకు తుపాకీ పెట్టి బెదిరించారనే అంశం కూడా తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన సందర్భాన్ని మనం చూసాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ నిన్న ఏకంగా కాంగ్రెస్ అభ్యర్థికి సంబంధించిన తండ్రిని బైండ్ ఓవర్ చేసిన అంశం కూడా పెద్ద ఎత్తున సంచలనంగా మారిన సందర్భం కూడా కనిపిస్తోంది. రౌడీ షీటర్తో మార్నింగ్ వాక్ అంటూ ఈరోజు ప్రధానంగా ఒక కథనం మనం నమస్తే తెలంగాణలో చూస్తూ ఉన్నాం. అధికార పార్టీకి బిగ్ షాక్, మధురానగర్ పోలీసుల అదుపులో అని చెప్పేసి ఈ వార్తను మనం ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. ప్రజల్లో ఎట్లాంటి చర్చ జరుగుతోంది ఇప్పుడు జూబ్లీహిల్స్లో? ఇప్పుడు ముందుగా సీతారామరాజు గారు, మీకు అదేవిధంగా టీ న్యూస్ ప్రేక్షకులకి, ప్యానెల్లో పెద్దలు శ్రీశైల్ రెడ్డి గారికి నమస్కారం. మరి ప్రధానంగా ఈరోజు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారి తండ్రి సత్యనారాయణరావు గారు మృతికి తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ, ఆ భగవంతుడు ఆ కుటుంబానికి కొంత ధైర్యం ఇవ్వాలని చెప్పేసి దూదిమెట్ల బాలరాజ్ యాదవ్గా కోరుకుంటా ఉన్నాం. ఇవాళ సీతారామరాజు గారు ప్రధానంగా జరుగుతున్న చర్చ ఏదైతే ఉందో, ఇలా ఈ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ఎలక్షన్స్, మాగంటి గోపీనాథ్ గారు దివంగత నేత అకాల మరణం చెందడం, ఆ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీగా భారత రాష్ట్ర సమితి జాతీయ అధ్యక్షుడిగా కేసీఆర్ గారు, అదేవిధంగా భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అంతా కూడా శోక సముద్రంలో మునిగిపోయిన ఆ కుటుంబానికి అండగా ఉండడంతో పాటుగా ఆ కుటుంబానికే టికెట్ కేటాయించడం, ఆ కుటుంబం కోసం పార్టీ శ్రేణులన్నీ కూడా క్రియాశీలకంగా సుమారు నెల రోజుల నుంచి పనిచేస్తాము. వాతావరణం చూస్తే ప్రధానంగా ఇలా కాంగ్రెస్ పార్టీ 22 నెలలుగా అధికారంలోకి వచ్చిన తర్వాతకి ఈ రాష్ట్రంలో గన్ కల్చర్ పెరిగిపోయింది, రౌడీయిజం అనేది పెరిగిపోయింది. ఏకంగా ఒక ఫ్యాక్టరీ సంబంధించినటువంటి యజమానిని పిలిచి సెటిల్మెంట్ చేసేటువంటి గుణం అనేది, ఈ ధైర్యం అనేది ఎక్కడి నుంచి వస్తుందో నాకు అర్థం కావట్లేదు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారి యొక్క ఇల్లు వెనకాలనే వారి ప్రధాన అనుచరుడుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి పేరుతోటి మనము ఈ విధంగా రాజకీయాల్లో ఉండుకుంటూ వారు వెనకనే దందా చేయడము, వారు గన్ పెట్టి బెదిరించడం అనేది చూస్తుంటే, ఒక మాజీ మంత్రి కూతురే చెప్పడం ఈ అంశాన్ని, అంటే ఎవరు బతకనియరా, రేవంత్ రెడ్డి బ్రదర్సే బతారా, మేము బతుకొద్దా అనేటువంటి అంశం ఒకవైపు వచ్చింది. అదేవిధంగా ఇంకో సందర్భంలో ఇంకో మంత్రి గారికి సంబంధించి ఇంకొక రకమైనటువంటి వాటాలకు సంబంధించిన పంచాయతీ అక్కడ వచ్చేసింది. ఏది దానికి సంబంధించి అయితే రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు రజ్వీ గారు ఏకంగా రాజీనామా చేసే పరిస్థితికి వచ్చింది. అంటే నా వినకపోతే ఏందని చెప్పేసి. అదేవిధంగా ఇంకో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏం చేస్తున్నారు, దేవాలయ శాఖ మంత్రి గారు ఉన్నారు అక్కడ, వారికి సంబంధించినటువంటి మేడారం సంబంధించిన జాతర అది. అదేవిధంగా సీతక్క గారి సొంత కాన్సెన్సీ అది. ఇద్దరు మహిళా మంత్రులు, అంటే మహిళా మంత్రులకు గౌరవం ఇస్తామని చెప్పేసి మాట్లాడుతున్న వీళ్ళు, ఇద్దరు మహిళా మంత్రులు ఒకవైపు, అదేవిధంగా ఆ మంత్రులకు ఒక దేవాలయ శాఖ మంత్రికి తెలియకుండా టెండర్లు వేయడం కావచ్చు. అదేవిధంగా ఆ జిల్లా మంత్రిగా ఉన్నటువంటి సీతక్క గారు మేడ ఆదివాసీ మహిళ, తను అదే మేడారం సంబంధించినటువంటి జాతర సంబంధించి వాళ్ళ మురుగు కాన్ఫరెన్స్లో ఉంది. అంటే మంత్రికి సీతక్క తెలియకుండా ప్లస్ దేవాలయ శాఖ మంత్రి తెలియకుండా సుమారు 107 కోట్ల రూపాయల టెండర్ వేసిరు అనేటువంటి అంశం మీద స్పష్టంగా చాలా రోజుల నుంచి చర్చ జరుగుతూ ఉంది. దాని మీద వ్యతిరేకత కూడా వస్తూ ఉంది. వాళ్ళ మధ్యన పంచాయతీ జరుగుతూ ఉంది. ఆ క్రమంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆ రివ్యూ మీటింగ్ పోతే దేవాలయ శాఖ మంత్రి దానికి సంబంధించినటువంటి రివ్యూలో పాల్గొనకపోవడం, ఇవన్నీ అదే క్రమంలో ఏం తెలిసింది, ఏదైతే దక్కన్ ఫ్యాక్టరీ సిమెంట్ ఫ్యాక్టరీ సంబంధించి 300 కోట్ల రూపాయలండి, ₹1 2 కాదు, 300 కోట్ల రూపాయల సెటిల్మెంట్ సంబంధించి నా వాటా ఎంత, నీ వాటా ఎంత, నీ వాటా ఎంత, వాటాల పంచాయతీలో భాగంగానే గన్ పెట్టి బెదిరించేటువంటి సంస్కృతి వచ్చింది. అదేవిధంగా ఒకవైపు ఇవాళ మా అభ్యర్థి ఏమో ఒకవైపు ఒక మహిళగా భర్తను కొనిపెట్టేటువంటి కుటుంబానికి సంబంధించి అండగా ఉండాలని మేము చేస్తూ ఉంటే, ఇలా రౌడీ షీటర్ సంబంధించినటువంటి ఏదైతే ఒక రౌడీ కల్చర్ ఉన్నటువంటి వ్యక్తుల కుటుంబానికి ఇలా టికెట్ ఇవ్వడం. గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారు ఇదే అంశాన్ని శాసనసభలో లేవనెత్తిన అంశాన్ని కూడా గుర్తు చేస్తారు, చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడిన సందర్భం. కాబట్టి ఇవన్నీ ఒకవైపు నడుస్తూ ఉన్నవి. రాష్ట్రంలో ఈ పరిపాలన ఈ విధంగా మొత్తం పడకేసింది. ఒకవైపు ఏమో హాస్టల్ సమస్యలు ఒకవైపు ఉన్నవి, పిల్లలకు సంబంధించిన విద్యార్థులకు సంబంధించి 100-110 మంది దాకా చనిపోయిన సందర్భం గుర్తు చేస్తూ ఉన్నాం. హాస్టల్లో సంబంధించి ఎలకల కాటు గుర్తు చేస్తూ ఉన్నాం, పాము కాటు గుర్తు చేస్తూ ఉన్నాం, విషాహారం గుర్తు చేస్తూ ఉన్నాం. ఒకవైపు ఆ విధంగా దుస్థితి ఉంది. ఎస్సీ బీసీ మైనార్టీ పిల్లలు చదువుకునే పరిస్థితి లేదు. ఒకవైపు ఇదే క్రమంలో ఏదైతే ఈ హాస్టల్ ఆటో కార్మికులకు సంబంధించి నిన్న బీఆర్ఎస్ పార్టీ నిన్న యాక్షన్ ఒక కార్యక్రమం తీసుకుంటే, ఆటో కార్మికులు పెద్ద ఎత్తున స్వతహా కలిసి వచ్చిన సందర్భం గుర్తు చేస్తూ ఉన్నాం. మా బతుకులు మొత్తం రోడ్డు మీద పడ్డవి, ఇవాళ ఫ్రీ బస్ ఓకే ఇవ్వండి, మహిళలకు ఇవ్వడం తప్పులేదు. కానీ అదే క్రమంలో ఎలక్షన్ సమయంలో మేనిఫెస్టో పెట్టారు వీళ్ళు, మాకు 12,000 ఇస్తామని చెప్పి చెప్పినారు.
ఇంతవరకు కూడా దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కావచ్చు. ఆటో కార్మికుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు వీళ్ళు ఎలక్షన్ మేనిఫెస్టో పెట్టినారు. ఇంతవరకు కూడా దాని మీద ఎటువంటి చర్యలు తీసుకునే పరిస్థితి కనపడతా ఉంది. సుమారు వాళ్ళు కూడా ఆటో కార్మికులు కూడా ఇవాళ సుమారు 50 పైచీలకు చనిపోయిన సందర్భం గుర్తు చేస్తా ఉన్నారు. ఆత్మహత్యలు చేసుకున్నారు వాళ్ళు, మా జీవనోపాధి మొత్తం కోల్పోయిందని చెప్పేసి. ఒక ఆటో కార్మికుడు అయితే ఒక నాయక్ అనే పిల్లవాడు సెక్రటరియట్ ఎదురుగా తన ఆటోని సంబంధించి సూసైడ్ చేసుకున్న సందర్భాన్ని కూడా ఇలా టీవీ న్యూస్ ద్వారా గుర్తు చేస్తూ ఉన్నాం. ఇలా ఒకవైపు ఆటో కార్మికులు, హాస్టల్లో సమస్యలు, ఇవాళ కనీసం మేము గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో టీమ్స్ 4 ఇరువైపులా హైదరాబాద్ ఇరువైపులా టీమ్స్ ఏర్పాటు చేస్తే వాటిని కూడా ముందు తీసుకోని పరిస్థితి. ఒకవేళ బాగు చేయాలని ఏం చేసి టెండర్లను ఇవాళ పెంచేటువంటి పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. వాటికి సంబంధించినటువంటి ఎస్టిమేషన్స్. ఒకవైపు గన్ కల్చర్ వచ్చింది, ఒకవైపు రౌడీజం పెరిగిపోతా ఉంది, ఒకవైపు మంత్రులే వేగంగా మా ప్రభుత్వం రాదురని ఆయన ఎంతో కొంత డబ్బులు సంపాదించుకునే పెట్టని చెప్పి సెటిల్మెంట్ చేసుకునే పరిస్థితికి వచ్చింది. అదేవిధంగా ఒకవేళ పైసలు ఇవ్వకపోతే బెదిరించే పరిస్థితికి వచ్చింది. సచివాలయానికి వెళ్తే కాంట్రాక్టర్లను దగ్గర కూడా మాకు 20% కమిషన్ ఇస్తేనే మేము పనులు చేయగలుగుతామని చెప్పేసి మంత్రులే అనేటువంటి పరిస్థితి తీసుకొచ్చా ఉన్నారు. ఒకవైపు సర్పంచులు బిల్లులు రాకుండా ఉంటే ఆ సర్పంచులు 10 లక్షలు 5 లక్షలు సంబంధించి పనులు చేసినాం మేము, ఇబ్బంది అవుతా ఉంది. రీసెంట్గానే ఒక సర్పంచ్ కూడా ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ఈ విధంగా సర్పంచుల బిల్లులకు కూడా 20% కమిషన్, కాంట్రాక్టర్ల బిల్లు కూడా 20% కమిషన్, ఈ విధంగా ప్రతి పనిలో కమిషన్. ఒకవేళ ఇవ్వకపోతే మీ పని కాదని చెప్పి చెప్పడము. ఒకవేళ ఎవరైనా వ్యాపారం చేసుకుంటే వాళ్ళ దగ్గర పోయి గన్ బెదిరించి ఇవాళ సెటిల్మెంట్ చేసుకునే పరిస్థితి కనపడతా ఉంది. మంత్రులే ఏకంగా దందాలకు దిగి మా వాట ఏందో తెలుసకపోతే మీ పని కాదనే పరిస్థితి తీసుకొచ్చిన ఉన్నారు. ఈ పరిస్థితుల రీత్యా జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో ప్రజానికాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇటువంటి పరిపాలన మీరు అందరూ 20 నెలలు చూస్తూ ఉన్నారు. కాబట్టి కేసీఆర్ నాయకత్వంలో జరిగిన పరిపాలన విధానాన్ని గమనించండి. మాగంటి గోపీనాథ్ గారు గతంలో చేసిన సేవలు గుర్తించండి. అదేవిధంగా వారి యొక్క దివంగత నేత అయినటువంటి వారి సత్యమణి సునీత గారికి మీరు మద్దతు తెలిపి ఈ రకమైనటువంటి వాతావరణం, ఈ రౌడీ కల్చర్తో ఉన్నటువంటి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని మీరు జూబ్లీహిల్స్ ఎలక్షన్లో బొందబెడితే రేపు భవిష్యత్తులో ప్రజలకు మంచి జరుగుతుంది అనేది బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉంది. మొత్తం మీద మనం చూస్తా ఉన్నాం జరుగుతున్న పరిణామాలపై పెద్ద ఎత్తున జూబ్లీహిల్స్ ప్రజల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు బాలరాజు గారు. గతంలో 10 ఏళ్ల ప్రస్థానంలో ఏ రకంగా అభివృద్ధి కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలు జరిగాయో, ప్రస్తుతం కాంగ్రెస్లో జరుగుతున్న పరిణామాలని, అలాగే ఏ రకంగా బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకొని ఏ రకంగా క్యాండిడేట్ను అనౌన్స్ చేస్తారనే అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలోనే ప్రజలు తప్పకుండా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను, జరుగుతున్న పరిణామాలను కూడా అంచనా వేసిన తర్వాతనే గుణపాఠం చెప్పాలి కాంగ్రెస్ అని పిలుపునిస్తున్న సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ కాలంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ సర్కారులు, అలాగే కేబినెట్ సమావేశాల్లో మంత్రుల మధ్య కుమ్ములాటలకు సంబంధించిన వ్యవహారం కావచ్చు, ఇతర వ్యాపారవేత్తను బెదిరించారనే అంశం కావచ్చు, సెటిల్మెంట్లకు సంబంధించిన దందా చేస్తున్నారనే వ్యవహారం పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా కూడా తీవ్రమైన సంచలనం రేకెత్తించిన పరిస్థితి. ప్రజల్లో కూడా విస్తృతంగా దానిపై చర్చ జరిగిన సందర్భాన్ని మనం చూసాం. తాజాగా ఏకంగా కాంగ్రెస్కు సంబంధించిన అభ్యర్థి తండ్రి బైండ్ ఓవర్ అంశం కూడా పెద్ద ఎత్తున దుమారం రేపుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎన్నికల ప్రచారానికి వస్తున్న మంత్రులు కూడా ఏ రకంగా ప్రచారం నిర్వహిస్తారనే అంశం కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. రౌడీ షీటర్తో కలిసి ఓట్ల వేటలో మంత్రులు అంటూ ఒక కథనం కూడా ఈరోజు మనకు నమస్తే తెలంగాణలో ప్రధానంగా కనిపిస్తుంది. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది ఈ మొత్తం వ్యవహారాన్ని? ఏ రకంగా దీన్ని జూబ్లీహిల్స్ ప్రజలు అర్థం చేసుకునే అవకాశం ఉంది? అందరికి నమస్తే. వినపడుతుందండి? ఆడియో వినపడుతుందా? వినిపిస్తుంది. శ్రీశైల్ గారు మాట్లాడండి. అందరికీ నమస్తే. బాలరాజు గారికి, ప్రేక్షకులందరికీ కూడా నమస్తే. అయితే రాజు గారు, నేను ఒక విషయం గుర్తు చేస్తా. పోయిన గురువారం అంటే 23 తారీఖు బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సన్నాహక సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ ఒక రౌడీ షీటర్ కి టికెట్ ఇచ్చింది, ఆ రౌడీలకు ఓట్లు వేయొద్దు అని ఒక మాట అన్నారు. దానికి శ్రీశైలం యాదవ్ పెద్ద ఎత్తున రెచ్చిపోయి, కేసీఆర్ నీ అంతు చూస్తా, నీ సంగతి చూస్తా, నీ చరిత్ర బయట పెడతా అని మాట్లాడాడు శ్రీశైలం యాదవ్. ఏమైంది? ఈరోజు శ్రీశైలం యాదవ్ని బైండ్ ఓవర్ చేశారు. కేసీఆర్ గారు శ్రీశైలం యాదవ్ని రౌడీ షీటర్ అనడం పక్కన పెట్టండి ఒక నిమిషం. ఇప్పుడు శ్రీశైలం యాదవ్ రౌడీ షీటర్ అని ఎవరన్నారు? ఎలక్షన్ కమిషన్ అన్నది. శ్రీశైలం యాదవ్ రౌడీ షీటర్ కాబట్టి బైండ్ ఓవర్ ఎవరు చేసిర్రు? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోని పోలీసులు బైండ్ ఓవర్ చేసిండ్రు. శ్రీశైలం యాదవ్ ఎవరు? కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యొక్క తండ్రి. ఇప్పుడు ఎవరి చరిత్ర ప్రజల ముందు బట్ట వేలైంది? కేసీఆర్ గారి చరిత్ర తెలంగాణకు తెలియనిదేం కాదు. కేసీఆర్ గారు 11 సంవత్సరాలు పార్టీ స్థాపించిన తర్వాత
ఉద్యమం చేసి సకల జనులని కదిలించి కేవలం ఇద్దరు ఎంపీలతో అన్ని పార్టీలను ఒప్పించి ఢిల్లీలో కాంగ్రెస్ ని బీజేపీని మొడలు వంచి రాష్ట్రం తీసుకొచ్చిన రాష్ట్రాన్ని 10 సంవత్సరాల్లో అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపిన కేసీఆర్ చరిత్రని శ్రీశైలం యాదవ్ ఇంక నువ్వు కొత్తగా ఏం చెప్తావు? ఈ రోజు ఎవరి చరిత్ర బయటపడింది? ఎవరు రౌడీ షీటర్లు? ఎవరంటున్నారు ఈ రోజు రౌడీ షీటర్లు అని శ్రీశైలం యాదవ్ ని? మొత్తం 100 మంది రౌడీ షీటర్లని జూబ్లీ హిల్స్ లో బైండ్ ఓవర్ చేసిండ్రు. ఇప్పుడు తెలంగాణ తీసుకొచ్చిన ఒక మహానాయకున్నే నీ సంగతి చూస్తా అని బెదిరించినోడు వాళ్ళ కొడుకు ఎమ్మెల్యే అయితే రేపు జూబ్లీ హిల్స్ ప్రజలని ఎట్లా భయపెడతారు, ఎట్లా రోడ్డు మీద పడేస్తారు అనేది ఈరోజు జూబ్లీ హిల్స్ ప్రజలు ఆలోచిస్తున్నారు. ఒక చిన్న వీడియో ఉంది సీతారామరాజు గారు, ఒకసారి ప్లే చేయరా ప్లీజ్? ఓకే పీసీఆర్ ఒకసారి వీడియో. మా డాడీకి గుంజి మరి నడుము మీద కొట్టిర్రు. ఇంకా నిన్న బతుకమ్మ అని హాలిడేస్ ఇచ్చిర్రు 15 days. కానీ వీళ్ళు కరెక్ట్ బతుకమ్మ పండుగ రోజు వచ్చిర్రు. కరెక్ట్ మేము ఆడుకోవాలన్నా లేకపోతే ఇది చూడాలన్నా? ఇప్పుడు మా బతుకు ఇప్పుడు రోడ్డు మీద అయింది. మేము ఏడ వండుకోవాలి? నీళ్ళు స్నానం చేయడానికి, తినడానికి ఏం తిండి లేదు. మేము ఇప్పుడు ఏడా బతకాలి? రేవంత్ రెడ్డి ఇంట్లో పోయి వండుకోవాలన్నా? రేవంత్ రెడ్డి మాకు చీరలు ఇస్తామన్నాడు, అయిననే కట్టుకోమన్నాం. మేము చచ్చిపోయినప్పుడు మా మీద అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడు మేడం. మళ్ళా ఇప్పుడు మా రోడ్ మీద అయింది మేడం బతుకు మొత్తం. ఏం చేయాలి మేడం? ఇప్పుడు ఏడా వండుకోవాలి? అయినా ఇంట్లో పోయి పండుగ పెడతాను చెప్పండి మేడం. మంచిగా ఏసీలో పోయి పండుకుంటాం. ఘోరంగా ఉంది. రైట్ శ్రీశైల్ గారు. రాజు గారు, ఇప్పుడు మన ఈ చర్చలో ఉన్న బాలరాజ్ యాదవ్ గారు, నేను, లేకపోతే రాజకీయ నాయకులు ఎవరైనా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శిస్తే అది రాజకీయ విమర్శలు అనొచ్చు. కానీ ఇప్పుడు మనం చూసిన వీడియోలో ఒక చిన్న పిల్లగాడు, అసలు భవిష్యత్తు ఎంతో బాగుండాల్సిన ఒక పిల్లగాడు ఏమంటున్నాడు? 15 రోజులు బతుకమ్మ ఆడిచిండ్రు, బతుకమ్మ పండుగ రోజుననే మమ్మల్ని రోడ్ల మీద పడేసిండ్రు. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి ఇంట్లో వండుకోవాలన్నా? మాకు బతుకమ్మ చీరలు ఇప్పుడు ఏమొద్దు, మేము చచ్చిపోయిన తర్వాత మా మీద గప్పండి అంటున్నాడు. ఎంత బాధాకరమైన పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ఉందనేది ఆ పిల్లగాని మాటల్లో తెలుస్తా ఉన్నది సీతారామరాజు గారు. హాయిగా బాల్యం గడవాల్సిన బాల్యము పిల్లలకి ఈరోజు వాళ్ళ మొత్తం అసలు భవిష్యత్తు అంధకార బంధురం చేసేసిండి ఈరోజు రేవంత్ రెడ్డి. ఒక హైడ్రా పేరుతో వాళ్ళ జీవితాలని రోడ్డు మీదకి లాగేసిండు. అన్ని రకాలుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల్ని కావచ్చు, ఇందాక బాలరాజన్న చెప్పినట్టుగా ఆటో డ్రైవర్లని కావచ్చు, అసలు ఒక వర్గం అని కాదు, అందరినీ ఈరోజు రోడ్డు మీద పడేసి పాలనని గాలికి వదిలేసి ఈరోజు నిజానికి 100 మందిని బైండ్ ఓవర్ కాదు, మొత్తం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న రేవంత్ రెడ్డిని, కేబినెట్ మంత్రుల్ని, ముఖ్యంగా ఒరిజినల్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు పాపం ఈ రోజు కూడా బాధపడతా ఉన్నారు వాళ్ళ పార్టీ పరిస్థితి, ప్రభుత్వం పరిస్థితి చూసుకొని. కానీ బట్ టీడీపీ బ్యాచ్ ఎవరైతే రేవంత్ రెడ్డితో వచ్చున్నారో ఆ బ్యాచ్ అందరినీ కూడా ఈరోజు బైండ్ ఓవర్ చేసి బొక్కలో వేయాల్సిన పరిస్థితి ఈ రోజు ఉన్నదని జూబ్లీ హిల్స్ ప్రజలు ముఖ్యంగా గమనించాలా. 4 లక్షల మంది ఓటర్లు ఈరోజు 4 కోట్ల మంది కేటీఆర్ గారు అన్నట్టుగా తెలంగాణ ప్రజల భవిష్యత్తు ఎట్లా ఉండాలో ఈరోజు జూబ్లీ హిల్స్ ప్రజలు ఈరోజు నిర్ణాయక శక్తిగా ఈరోజు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈ మీడియా మాధ్యమంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఇంతకుముందు చర్చలో మాట్లాడుతున్నట్టుగా ఒక మంత్రి ఓఎస్డి గన్ను పెట్టి బెదిరించిన సందర్భం, ఈరోజు శ్రీశైలం యాదవ్ లాంటి వాళ్ళు కేసీఆర్ గారిని బెదిరించిన సందర్భం, రేపు వీళ్ళు గనక నవీన్ యాదవ్ ఎమ్మెల్యే అయితే వాళ్ళు జూబ్లీ హిల్స్ ప్రజలకి ఎట్లాంటి పరిపాలన, ఎట్లాంటి వాళ్ళకు భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితులు వస్తాయనేది చాలా స్పష్టంగా వాళ్ళే చెప్తున్నారు, మనం చెప్పడం కాదు. డే ఇన్ డే అవుట్ కాంగ్రెస్ పార్టీ తన నిర్వాహకం ద్వారా తామేమిటో, తాము ఏమి డెలివరీ చేయగలుగుతామో చెప్తా ఉన్నది. ఇప్పటికి కూడా గమనించకపోతే, గ్రహించకపోతే 2 సంవత్సరాల ఒక చేదు అనుభవం తర్వాత కూడా ఇంకా కాంగ్రెస్ పార్టీ పట్ల భ్రమల్లో ఉంటే ప్రజల్ని ఎవరు రక్షించలేరు. సీతారామరాజు గారు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నదనో ఇంకోరు చెప్తున్నదనో కాదు, ఇంతకుముందు చూసిన ఒక చిన్న పిల్లగాడు చెప్తున్నాడు. మనం చూస్తున్నాం, ప్రతి నిత్యం చూస్తున్నాం. ఐఏఎస్ అధికారులకే ఈరోజు రక్షణ లేకుండా పోయింది. రిజ్వీ గారు ఇంతకుముందు డిబిఆర్ అన్న కూడా చెప్పినాడు,
ఆయనకి ఇంకా 10 సంవత్సరాల సర్వీస్ ఉన్నది. ఆయన ఇంకోటి రాజు గారు, ఆయన కేంద్ర ప్రభుత్వంలో అడిషనల్ సెక్రటరీగా ఎంపానల్ అయ్యి కూడా ఉన్నాడు ఆయన. అట్లాంటి ఆయన ఎందుకు ఈ రోజు బీఆర్ఎస్ తీసుకుంటున్నాడు? ఎందుకు ఈ రోజు జూపల్లి కృష్ణారావుకి సంబంధించి ఆయన సొంత శాఖలో ఆయన ఆర్టీఐ పెట్టి ఎందుకు సమాచారం తెప్పించుకోవాల్సి వస్తుంది? మహేష్ కుమార్ గౌడ్ గారు నిన్న ఒక మాట అన్నారు, మంత్రుల మధ్య సమన్వయ లోపం అని. ఉన్నది సమన్వయ లోపం మంత్రుల మధ్య కాదు, అక్కడ ఉన్నది సమన్వయ లోపం కాదు, వాటాలలో ఇంబ్యాలెన్స్ వల్ల మంత్రులు కొట్లాడుకుంటున్నారు. ముఖ్యమంత్రికి ఆయనకి మంత్రులకి వాటాల దగ్గర పొసగడం లేదు. మంత్రుల మధ్య కేబినెట్ మంత్రులు ప్రధానంగా ఒక 6-7 మంది మంత్రులు, కేబినెట్ మంత్రులు ఈ రోజు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తా ఉన్నారు. కొండా సురేఖ కూతురు అంత ఓపెన్ గా రేవంత్ రెడ్డి వాళ్ళు మంచిరేవులలో కానీ రాష్ట్రం అంతా కానీ వాళ్ళ కుటుంబం ఎట్లాంటి దారుణాలు చేస్తుందని సుష్మితా పటేల్ మాట్లాడిన తర్వాత కూడా మొత్తం సద్దుమణిగింది. ఒకసారి చెప్తే అంత కథం అయిపోతుందా? ఆమె చేసిన ఆరోపణలు ఏం నిగుదేల్చాల్సిన పని లేదా? 100 కోట్లు అటు పొంగులేటి 100 కోట్లు, సురేఖ 100 కోట్లు పనిచేసుకుంటే అయిపోయిందా? పొంగులేటి మీద ఏమి విచారణలు ఉండవా? ఎవరి మీద విచారణలు ఉండవా? ఇంకోటి, ఎవరైనా కూడా ఈరోజు చూడండి, వీళ్ళు బీసీలము ఛాంపియన్లను, మేము దళితుల ఛాంపియనము, రిజర్వేషన్ తెచ్చినామని వీళ్ళు ఒక అద్దంకి దయాకర్ క్షమాపణలు చెప్తాడు, ఒక కొండా సురేఖ క్షమాపణలు చెప్తుంది. కానీ ఎందుకు ఒక అనిరుద్ధి రెడ్డో, లేకపోతే ఒక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డో, ఒక ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డో విమర్శిస్తే వాళ్ళ నుంచి క్షమాపణలు ఎందుకు ఆశించరు? వీళ్ళు బీసీలని బహుజనుల్ని ఉద్ధరించే వాళ్ళు. వీళ్ళ బీసీలకు బహుజనులకు ఒక న్యాయము, అగ్రవర్ణాలకు ఒక న్యాయమా కాంగ్రెస్ పార్టీ? ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచిస్తారు కదా, ఊరికే మాటలు చెప్పినంత మాత్రాన సరిపోదు కదా. సో కాబట్టి సారాంశంలో నేను ఏమంటున్నా అంటే, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మొత్తం వాళ్ళ విధాన పరంగా గాని, వాళ్ళ అరాచకత్వంతో గాని, వాళ్ళ ఈ గన్ కల్చర్ తో గాని, బెదిరింపులతో గాని, రౌడీ షీట్లతో గాని రాష్ట్రానికి ఇప్పటిదాకా పాలన పడకేసిందన్నాం. రాబోయే రోజులలో శాంతి భద్రత పూర్తిగా విఘాతమైతాయి. ఈ రాష్ట్రము, ఇంగ్లీష్ లో అంటారు, ఇట్ విల్ గో టు డాగ్స్. ఈ పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని రక్షించాల్సిన బాధ్యత ఈ రోజు జూబ్లీహిల్స్ ప్రజల మీద ఉన్నదని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సీతారామరాజు మనం చూస్తున్నాం శ్రీశైల్ గారు చాలా కీలకమైన అంశాలు ప్రస్తావిస్తా ఉన్నారు. ఇప్పటికే అనేక రకాల వ్యవహారాలు, దందాలు, సెటిల్మెంట్లకు సంబంధించిన వ్యవహారంతో ఇప్పటికే ప్రజల దృష్టిలో పూర్తి స్థాయిలో పరిపాలన పడకేయడమే కాదు, మొత్తం దుమారం రేగుతోంది. వ్యవస్థలన్నీ కూడా విధ్వంసం అయిపోయి అరాచక పర్వం కొనసాగుతుందనే ఒక ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతున్న సందర్భంలో తాజాగా ఏకంగా ఈ రౌడీ షీట్లకు సంబంధించిన వ్యవహారం కూడా పెద్ద ఎత్తున జూబ్లీహిల్స్ ప్రజల్లో చర్చకు దారితీస్తుంది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో జూబ్లీహిల్స్ ప్రజలు తెలంగాణ ప్రజలకు సంబంధించిన వాణి వినిపించేలాగా, తెలంగాణ ప్రజల కష్టాలు కన్నీళ్లను తుడిచేలాగా ఒక కీలకమైన తీర్పు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందనే అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. మరో కీలకమైన అంశం కనిపిస్తుంది ఇక్కడ. బాలరాజు గారు, ఆటో వాలాలు పూర్తి స్థాయిలో దాదాపు 161 మంది ఆటో వాలాలు ఇప్పటికీ ఆత్మహత్యలు చేసుకున్న దయనీయమైన పరిస్థితి. ఒక విధానపరమైన నిర్ణయం కావచ్చు, ఒక సంక్షేమ పథకాన్ని ప్రవేశపెడుతున్నప్పుడు దాని పర్యవసానాలు ఎట్లా ఉంటాయో ఆలోచించకుండా తీసుకున్న నిర్ణయంతో తమ జీవితాలని రోడ్డున పడ్డాయని చెప్పేసి ఆటో వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారికి సంఘీభావంగా నిన్న కేటీఆర్ గారు ఆటోలో తెలంగాణ భవన్ వరకు ప్రయాణించిన సందర్భం, వారి కష్టాలు కన్నీళ్లు కూడా తెలుసుకున్నారు. ఆయన ప్రయాణించిన ఆటోకు సంబంధించి ఎవరైతే ఆటో వాళ్ళ ఉన్నారో ఆయన ఒకప్పుడు ఓనర్గా ఉండేవాడంట. ఆయన ఆటోలోనే రాహుల్ గాంధీ గతంలో తిరిగిన సందర్భం. ఇప్పుడు ఆ ఆటో వాళ్ళ ఆ ఓనర్ ఇప్పుడు డ్రైవర్గా మారిపోయాడో, ఉన్న 2 ఆటోలు కూడా అమ్ముకున్నాడనే వార్త కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? ఆటో వాళ్ళను మొత్తం రోడ్లో పడ్డ పరిస్థితి, 6.5 లక్షలకు పైగా ఆటో డ్రైవర్లు ఉన్న తెలంగాణలో వారి దయనీయమైన పరిస్థితిని ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది? సీతారామరాజు గారు, ఇది చాలా దురదృష్టకరం. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు వాళ్ళు చెప్పినటువంటి మాటలు ఆటో కార్మికుల ఓట్లు వేసుకొని సీట్లు, వాళ్ళు ముఖ్యమంత్రి సీటు పొందేందుకు ఉపయోగపడ్డది తప్ప, వారు సీటు పొందిన తర్వాతకి ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రం ఆటో కార్మికుల జీవితాలు మాత్రం రోడ్డు మీద పడేసారు. ఇవాళ ఒకవైపు ఏదైతే ప్రైవేటు, ఏదో ఓలా పేరుతో, ఊబర్ పేరుతో అయితే సంస్థలు వచ్చేసి ఒకవైపు వాళ్ళ జీవితాన్ని ఆగమైపోయింది. ప్లస్ అదే క్రమంలో ప్రభుత్వాలను మమ్మల్ని ఆదుకుంటే ఏమన్నా బీమా ఏదన్నా సౌకర్యాలు కల్పించని చెప్పేసి ప్రభుత్వం కోసం ఎదురు చూస్తున్న ఆశలు కూడా అడిగేసలేనాయి. ప్రధానంగా వీళ్ళు ఏదైతే గతంలో 12,000 అనే అంశం చాలా ప్రధానంగా పనిచేసింది సీతారామరాజు గారు. ప్రభుత్వం ఏదైతే మీ ఎలక్షన్లోకి అధికారంలోకి రాగానే 12,000 ఇస్తామని చెప్పేసి అయితే చెప్పిర్రు, అది చాలా ప్రభావితం చేసి వాళ్ళందరూ ఓట్లేశారు కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి సర్కార్కు. కానీ సర్కార్ నిలబెడేందుకు ఆటోల యొక్క ఓట్లు ఉపయోగపడాయి తప్ప ఇలా సర్కార్ వచ్చిన తర్వాతకి వీళ్ళ గురించి పట్టించుకునే పాపం లేదు. అంటే స్వయాన రాహుల్ గాంధీ గారే ప్రయాణించినటువంటి ఆటో సంబంధించినటువంటి ఓనరే
ఇలా ఆటో కూలి చేసుకునే బతుకు వచ్చింది కదా, అంటే రెంట్కు నడుపుకునే పరిస్థితికి వచ్చిందంటే ఏంది అర్థం చేసుకోవాలి కదా. 161 మంది ఈ 22 నెలల కాలంలో చనిపోయారంటే వాళ్ళ యొక్క పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి 100% నిన్న బీఆర్ఎస్ పార్టీ తీసుకున్నటువంటి ఈ కార్యక్రమం పట్ల ఆటో కార్మికులే కాదు మిగతా అసంఘటిత కార్మిక రంగంలో ఉన్న కార్మికులకు కూడా ఒక భరోసానిచ్చిందిగా చెప్పుకుంటాం. వాళ్ళు అంటా ఉన్నారు మా సమస్యలు కూడా చాలా ఉన్నవి, అంగన్వాడీలు కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, మధ్యాహ్నం భోజన సంబంధించిన కార్మికులు కావచ్చు, వీరందరూ కూడా చెప్తా ఉన్నారు మాకు. మా ఇవాళ ఉద్యోగ సమాజం చెప్తా ఉంది కనీసం చనిపోయిన ఏదైతే మనం రిటైర్మెంట్ అయిన వాళ్ళ బెనిఫిట్స్ రాని పరిస్థితి, రిటైర్మెంట్ అయిన వాళ్ళ ఉద్యోగస్తులు ఒకవేళ సెక్రటరీ పోయి మా బెనిఫిట్స్ ఇవ్వండి అంటే అందులో కూడా 20% కమిషన్ ఎత్తుకునే పరిస్థితికి వచ్చింది సార్ సీతారామరాజు గారు. ఎంత దౌర్భాగ్యం అంటే గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎవరైనా రిటైర్డ్ ఉద్యోగి ఉన్నట్టయితే ఆ రిటైర్డ్ ఉద్యోగికి సగం గౌరవం ఇచ్చి ఆఫీసులో ఉన్నటువంటి కార్ని పంపించి వాళ్ళ ఇంటికాడ దించే ప్రయత్నం చేసిండు కేసీఆర్ గారు. కనీసం ఇవాళ రిటైర్డ్ అయిన ఉద్యోగికి సంబంధించిన పింఛన్ మాకు బెనిఫిట్స్ ఇవ్వండి అంటే కూడా వాళ్ళకు కమిషన్ వెతుకునే పరిస్థితికి వచ్చింది కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో. అంటే ఒకవైపు ఏమో పైసలు ఇవ్వకపోతే దందా ఇవ్వకపోతే గన్ కల్చర్ పెరిగిపోతూ ఉంది, ఆటో కార్మికుల జీవితాలు ఇవాళ రోడ్ల పడ్డవి, విద్యార్థుల జీవితాలు రోడ్ల పడ్డవి, రైతుల జీవితాలు రోడ్ల పడ్డవి. అదే క్రమంలో ఇవాళ మెడికల్ వ్యవస్థ పనిచేయక ఇవాళ ఎవరైనా ఆరోగ్యం చూపించుకుందాని కూడా అక్కడ పరిస్థితి రోడ్ల పడ్డది. ఇవాళ ఆటో కార్మికుల జీవితాలు కూడా ఆగమయ్యే పరిస్థితికి వచ్చింది. ఇవాళ అన్ని హైడ్రా పేరుతోటి సార్ ఇవాళ సీతారామరాజు గారు హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇవాళ హైడ్రా పేరుతో వీళ్ళు చేసిన విధ్వంసము ఒక చిన్న పిల్లవాడు ఇంత శ్రీశైలం రెడ్డి గారు పంపించిన వీడియో ఏదైతే ఉందో ఆ చిన్న పిల్లవాడు పసి మనసు వాస్తవంగా ఆ పిల్లవాడు ఆడుతూ పాడుతూ తిరగాల్సిన వయసు, అదేవిధంగా భవిష్యత్తు పునాది ఎటుపోవాలనేట్టు ఆశ్చర్యేసుకోవాల్సిన వయసులో మా ఇల్లు కూలగొట్టారు, మా బతుకును ఆగం చేశారు, మా బతుకును రోడ్డు మీద పడేశారు, ఎక్కడ ఉండాలి మేము బతుకమ్మ పండుగ వచ్చిందని చెప్పేసి పరిస్థితికి వచ్చింది. పోయిన దసరాకు అదే పని చేశారు, ఇది దీపావళికి ఇదే పని చేశారు. పెద్ద ఎత్తున ఇల్లు కూలగొట్టి గాజుల రామారంలో కావచ్చు, అదేవిధంగా సున్నం చెరువులో కావచ్చు, మా పార్టీ వర్క్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, ఒకవైపు హరీష్ రావు గారు మా ముఖ్య నేతలకు వెళ్ళి సున్నం చెరువు బాధితులకు సంబంధించి హైదరాబాద్ సంబంధించి వాళ్ళతో దీపావళి వేడుకలు జరుపుకున్నాం. కనీసం ఈ ప్రభుత్వం వాళ్ళ ఇల్లు కూలగొట్టారు, వాళ్ళ గూడు చెదరగొట్టారు, వాళ్ళ పిల్లల్ని రోడ్డు మీద తీసుకొచ్చారు. కానీ చిన్న పిల్లలు ఒక బొమ్మల్ని కూడా ఇంటి నుంచి తీసుకురానియకుండా బుల్డోజర్తో తీసుకొచ్చినారు. అందుకనే మేము ఏం చెప్తున్నామంటే కనీసం ఆ జీవితాలకు ఏమైనా భరోసా ఇచ్చారా? వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇవాళ సుమారు 40,000 ఇళ్ళు కేసీఆర్ గారు 1,00,000 ఇళ్ళు కడితే 60,000 మేము మంచాం, ఇంకా 40,000 ఇంకా పూర్తి దశలో ఉన్నవి, వాటిని పూర్తి చేసి వాళ్ళకి ఏమైనా ఇచ్చారంటే అది జరగలేదు. ఇంకో విధ్వంసం ఏంటంటే సీతారామరాజు గారు ఇలా ముస్లిం మైనార్టీ ఓట్లు అడుగుతుంది కదా కాంగ్రెస్ పార్టీ. ఇవాళ చాదర్ఘట్ సంబంధించి కావచ్చు, జేబీఎస్ పరిసర ప్రాంతాల్లో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ సంబంధించిన వాటర్ని సుమారు 15 గేట్లు, అంటే రేవంత్ రెడ్డి అనే ముఖ్యమంత్రి నేను చెప్తే మీరు ఇల్లు కాల్ చేయరా అంటే బఫర్ జోన్లో ఉన్న వాళ్ళు, అదేవిధంగా మీరు వాళ్ళకు నివాసాలు కల్పించకుండా వాళ్ళు డబుల్ బెడ్రూమ్ వెళ్ళకుండా రేవంత్ రెడ్డి నేను హుకుం జారీ చేసిన నా మాట వినాలి, నేనే రాజును, నేను నా మాట వినకపోతే ఎట్లా మీరు అని చెప్పేసి అర్ధాంతరంగా వరదలు వచ్చిననే పేరుతోటి 15 గేట్లు ఒకేసారి వెత్తి ఇవాళ ముస్లిం పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఏదైతే ఆ మూసీకి పరివాహక ప్రాంతంలో నివసించే ముస్లిం ప్రజలు ఉన్నారో వారి ఇళ్ల మీదకి వాటర్ తోలిండండి. ఇదెట్టి దౌర్భాగ్యం అండి, నాకు అర్థం కాదు. ఇదెక్కడి ఆలోచన విధానం నాకు అర్థం కాదు, ఇదెక్కడి మొండి వైఖరి నాకు అర్థం కావట్లేదు. ఒక ముఖ్యమంత్రి అంటే ఏంది? ప్రజలు రక్షించేవారే కదా, నేను మమ్మల్ని రక్షించమనే కదా నీకు ఓటేసింది, మమ్మల్ని రక్షించమనే కదా నేను ముఖ్యమంత్రి పీఠం కూర్చోబెట్టింది. రక్షించే ముఖ్యమంత్రి భక్షించే పరిస్థితికి వచ్చినాడు. ఆ ముస్లిం పేద ప్రజలతో ముస్లిం పరివాహక ప్రాంతం నివసిస్తున్న ప్రజల ఇళ్ల మీదకి అకారణంగా అర్ధాంతరంగా అర్ధరాత్రి పూట 15 గేట్లు ఎత్తి వాటర్ని వాళ్ళ ఇంటి మీద పంపిస్తే ఇల్లు మునిగిపోయినాయండి. వాళ్ళ సమానం తీసుకుపోయే పరిస్థితి వచ్చిందండి. ఈ చర్య చేసినందుకు ముస్లిం ప్రజలు మీకు ఓటేయాల జూబ్లీహిల్స్ లో? ఇవాళ పేద ప్రజలకు ఇల్లు కూలగొట్టినందుకు ఆ బస్తీలో వాసులు, ఇవాళ జూబ్లీహిల్స్ అంటున్నాం కదా, సగం మంది పైచిలకు ఓటర్లు బస్తీ వాసులే, పేద ప్రజలే. అంటే వాళ్ళ ఇల్లు కూడా కొడుతున్నందుకు, వాళ్ళ గూడు చెదర కొడుతున్నందుకు మీకు ఓట్లేయాలన్నా జూబ్లీహిల్స్ లో? కాబట్టి ఇవాళ ప్రజలు ఆలోచన చేయాలి. గతంలో కేసీఆర్ గారి నాయకత్వం తీరెట్లా ఉండే, పేద ప్రజల కోసం ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చే, ఎట్లా పేద ప్రజల కోసం ఎటువంటి మేము పోతున్నాం మేము తిరిగే క్రమంలో యూసఫ్ గూడలో, వెంకటగిరి కాలనీ, మిగతా ప్రాంతాలు తిరిగే క్రమంలో పేద ప్రజలు అంటా ఉన్నారు, అయ్యా కేసీఆర్ ఇచ్చినటువంటి 2,000 పింఛనే మాకు వస్తా ఉంది. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ముస్లిం ప్రజానికానికి మాకు రంజాన్ తోఫా పేరుతోటి, షాదీ ముబారక్ పేరుతోటి వెంటనే చెక్కులు వచ్చేవి, మమ్మల్ని ఆదుకునేది.
అని చెప్తా ఉన్నారు. Okay. ముస్లిం మహిళలు ఆ యొక్క విద్యార్థులు వచ్చేసి మాకు మైనార్టీ గురుకుల పాఠశాల ఏర్పాటు చేసిండు కేసీఆర్ గారు అని చెప్తా ఉన్నారు. అదేవిధంగా మల్కచెరు పునరుద్ధరించి ఇక్కడ జూబిలీస్ ప్రాంతంలో చెప్తా ఉన్నారు. Right. అదే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిందని చెప్తా ఉన్నారు. ఈ విధంగా ప్రజలే వచ్చి మాకు ఎదురొచ్చి చెప్తా ఉన్న సందర్భం గుర్తు చేస్తా ఉన్నా. Right. ఒకవైపు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జరిగిన సంక్షేమాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. ఇలా తెలంగాణ ప్రాంతంలో రేవంత్ రెడ్డి సర్కారు 20 నెలలుగా ఈ పేద ప్రజల జీవితాలతో ఎట్లా ఆడుకుంటుందో గుర్తు చేస్తా ఉంటే బేరేజ్ వేసుకొని మేము ఓటేస్తాము, ఖచ్చితంగా కారు గుర్తుకు ఓటేస్తామని చెప్పి చెప్తున్న సందర్భం గుర్తు చేస్తా ఉన్నా. రైట్ మనం చూస్తూ ఉన్నాం పూర్తిగా ఏ రకంగా 10 ఏళ్ల పాటు పేద ప్రజలు అన్నిటికంటే ముఖ్యంగా ఆటో డ్రైవర్లు సంతోషంగా బతికారో వారికి ఉపాధి లేకుండా రోడ్డున పడడంతో దాదాపు 161 మంది ఆత్మహత్యలు చేసుకోవడం అత్యంత బాధాకరం. ఇది ప్రభుత్వం చేస్తున్న హత్యలే అని చెప్పేసి కూడా బాలరాజు యాదవ్ గారు తీవ్ర స్థాయిలో మండిపడుతున్న సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం. శ్రీశైల్ గారు, ఇక్కడ వాస్తవానికి ఆటో డ్రైవర్లకు సంబంధించి అనేక రకాల హామీలు ఇచ్చిన సందర్భం మనం చూసినాం. ఎన్నికల సందర్భంలో రాష్ట్ర ప్రజలకు అనేక రకాల గ్యారంటీలు ఇచ్చారు. ఆటో డ్రైవర్లకు ఏకంగా నెలకు 1000 రూపాయలు చొప్పున, ఏడాదికి 12,000, సంక్షేమ బోర్డు ఆటో నగర్ను నిర్మిస్తామని చెప్పి రకరకాల హామీలు. 2 ఏళ్లు గడుస్తున్నా కూడా ఎక్కడ ఒక్క హామీ అమలు కాలేదనే ఆందోళన, కుటుంబాలను పోషించుకోలేక ఏకంగా ఆటోలు ఉన్నవాళ్ళు కూడా వాటిని అమ్ముకొని, రాహుల్ గాంధీకి ఆటో నడిపిన వ్యక్తి కూడా తన ఆటో అమ్ముకొని ఈరోజు రోడ్డున పడిన పరిస్థితి, డ్రైవర్గా మారిన దయనీయమైన సందర్భం. ఎట్లా చూడాలి? నిన్న కేటీఆర్ గారు కూడా ఆటోలో ప్రయాణించారు, అనేక కీలకమైన అంశాలు కూడా ప్రస్తావించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎట్లా చూడాలి ఓవరాల్గా ఈ ఇష్యూని మనం? రాహుల్ గాంధీ తిరిగిన ఆటోకి సంబంధించిన ఓనరు ఈరోజు ఆ ఆటో అమ్మేసేసి మామూలుగా డ్రైవర్గా ఈరోజు సెటిల్ అయింది. అయినా కూడా వాళ్ళ జీవితాలు గడవని పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి అనే ఏకైక యావతోని రేవంత్ రెడ్డికి పరిపాలన ఇంకోటి కాదు, కేసీఆర్ మీద వ్యక్తిగత కక్షతో కేసీఆర్ గారిని దింపాలన్న ఉద్దేశంతో లేనిపోనివన్నీ కూడా మాట్లాడి ఈ కుడి ఎడమలుగా మేధావులు ఆయన పక్కగా నిలబడగా వచ్చి ఈరోజు ఒక మిడతల దండులాగా రాష్ట్రాన్ని నాశనం చేయడానికి బీజాన్ని వేసిండ్రు. ఆ రోజు రాహుల్ గాంధీని తీసుకొచ్చి హైదరాబాద్ లో ఆటోలో తిప్పిండు, చిక్కడపల్లిలో నిరుద్యోగులతో ఛాయ్ తాగిపించిండు. ఈ రోజు రాహుల్ గాంధీ హైదరాబాద్ వస్తే ఈరోజు కొడతారు రాహుల్ గాంధీని. నేను చాలా కాన్షియస్ గా ఈ పదాలు వాడుతున్నా సీతారామరాజు గారు. ఆన్ ద రికార్డ్ చెప్తున్నా, రాహుల్ గాంధీ హైదరాబాద్ కి వచ్చి చిక్కడపల్లికి వచ్చి ఆటోలో తిరిగి సేఫ్ గా ఢిల్లీకి పోయి చూడమనండి అని నా ఛాలెంజ్. ఎందుకంటే అంత ఆగ్రహంగా ఉన్నారు. ఈ రోజు రాహుల్ గాంధీ ప్రధానంగా ఈ రేవంత్ కి రాహుల్ కి గ్యాప్ ఉంది ఇట్లాంటివి ఎవరు రాస్తున్నారు మీడియా వాళ్ళు, కానీ వాస్తవం కాదండి. యాక్చువల్గా ఏంటంటే మొన్న వీళ్ళని ఢిల్లీకి పిలిచి మంత్రుల్ని రేవంత్ రెడ్డిని అందరినీ తలంటు పెట్టి నిన్న మనం వీడియోలో కూడా చూసినాము. ఒక ఎంపీ, కేవలం ఎంపీ అయిన కేసీ వేణుగోపాల్ కాలు మీద కాలేసుకుంటే రేవంత్ రెడ్డి కుర్చీ అంచుకోంగి ఆయనకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే పరిస్థితులు ఇవన్నీ కూడా రాహుల్ గాంధీకి తెలియదండి. రాహుల్ గాంధీకి తెలుసు ఆటో డ్రైవర్ల జీవితాలు ఈ రోజు ఏమైతున్నాయో, ఎంత చితికిపోయినాయో రాహుల్ గాంధీకి తెలుసు. నిరుద్యోగులు ఏమైనా రాహుల్ గాంధీకి తెలుసు. ఈ రోజు తెలంగాణలో ఏమేమి జరుగుతుందో రాహుల్ గాంధీకి తెలుసు. కానీ కేవలము ఆయనకు అందుతున్న డబ్బు మూటలు, ఇప్పుడు వాళ్ళ ఆందోళన అంతా కాంగ్రెస్ పార్టీ మీద సొంత మంత్రులే తిరగబడుతున్నారు. ఇప్పుడు 2 లక్షల కోట్లు అప్పులు తెచ్చి ఏం చేసిరు పైసలని నిన్ననే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి వాళ్ళ ఎమ్మెల్యే అన్నాడు. ఇవన్నీ కూడా వాళ్ళ ఆందోళన ఏంది, మన ప్రభుత్వం పడిపోతే మనకి ఎట్లా మరి ఏఎస్సీ గల్లపెట్టే ఎట్లా నిండాలి అనేది వాళ్ళ ఆందోళన. ఈ ప్రధాన దోషి రాహుల్ గాంధీ అని నేను మొదటి నుంచి చెప్తున్నా, ఇప్పుడు కూడా చెప్తున్నా. అట్లాంటి రాహుల్ గాంధీని, అట్లాంటి కాంగ్రెస్ పార్టీని, అదేదో ఇంకా గరీబీ హటావో అన్న ఇందిరమ్మ రాజ్యం లాంటి కాంగ్రెస్ పార్టీ అని బస్తీ జనాలు, పేదలు, ముఖ్యంగా 80% జూబ్లీ హిల్స్ లో ఇంతకుముందు డిబిఆర్ అని చెప్పినట్టుగా బస్తీలలో నివసిస్తున్న వాళ్ళు పేదలు ఆ కాంగ్రెస్ పార్టీని ఎప్పుడో ఇందిరమ్మని చేయి గుర్తుని చూసి మోసపోకండి. ఈ కాంగ్రెస్ ఆ కాంగ్రెస్ వేరు. ఈ రోజు ఈడ ఉన్నది టీడీపీ కాంగ్రెస్, ఈడ ఉన్నది రేవంత్ రెడ్డి, ఈడ ఉన్నది ఆంధ్ర లాబీలు, ఆంధ్ర మీడియాలు, ఆంధ్ర కాంట్రాక్టర్లు, ఆంధ్ర సలహాదారులతో నడుస్తున్న ఒక చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఇది గమనించాలని నేను కోరుతా ఉన్నా. రెండోది ఏంటంటే ఇక్కడ చాలా స్పష్టంగా అన్ని హామీలని తుంగలో దొట్టి ఉల్లంఘించి బెదిరింపులకు, దౌర్జన్యాలకు పాల్పడుతూ ఇంత జరుగుతా ఉన్నా కూడా రాహుల్ గాంధీ స్పందించకపోవడం పట్ల, ముఖ్యంగా ఇందిరమ్మ రాజ్యం అంటే రేవంత్ రెడ్డి గారే చెప్పిరు, బట్టలు ఊడదీసి కొడితే ఇందిరమ్మ రాజ్యం గొప్పతనం తెలుస్తుంది అన్నాడు. బట్టలు ఊడదీసి ఎక్కడ కొడతాడో శ్రీశైలం యాదవ్ ఓటర్లని అనే కదా ఈరోజు బైండ్ ఓవర్ చేసింది. బట్టలు ఊడదీసి ఎక్కడ కొడతారో అన్న ఉద్దేశంతోనే కదా ఈరోజు 99 మందిని బైండ్ ఓవర్ చేశారు.
ఇందిరమ్మ రాజ్యం అంటే బట్టలు ఉడదీసి కొట్టడమే, ఇందిరమ్మ రాజ్యం అంటే లాగుల్లో తొండలు వదలడమే, ఇందిరమ్మ రాజ్యం అంటే చెట్టుకు గట్టేసి ఉతకడమే అని ముఖ్యమంత్రే చెప్పిన తర్వాత ఇంకా ఇందిరమ్మ రాజ్యం పట్ల భ్రమలు వదలాలి అని ఇప్పుడు ఏమైందంటే అనాదిగా ఈ రోజు దేశాన్ని అందరికంటే ఎక్కువ కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి కూడా నెహ్రూ పేరు చెప్పుకొని ఆ తర్వాత కొద్దిపాటి సంస్కరణ చేసిన బ్యాంకుల జాతీయకరణ లాంటి పనులు చేసిన ఇందిరాగాంధీకి సంబంధించి ఆ లెగసీ కాంగ్రెస్ పార్టీ లెగసీ చూసి ఇంకా కొంత పాతతరం వాళ్ళు కానీ లేకపోతే కొంత కాంగ్రెస్ పార్టీకి మొగ్గు చూపే కొన్ని సెక్షన్స్ కానీ ఈ రోజు కూడా అదే భ్రమలో ఉంటే మాత్రం రాబోయే రోజుల్లో మరింత కష్టమైతుంది. ఎవరికో కష్టం కాదు, ఏ రాజకీయ పార్టీకి వచ్చే కష్టం కాదు, ఇది ప్రజలకు వచ్చే కష్టం. ఇంతకు ముందు ఆ బాలుడు చెప్పినట్టుగా వాళ్ళ జీవితాలన్నీ రోడ్డు మీద పడినాయి. ఈ రోజు రాహుల్ గాంధీ ప్రధాన దోషిగా, అటు చంద్రబాబు నాయుడు, ఇటు నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ అందరూ కలిసి నడిపిస్తున్న వీళ్ళందరికీ ప్రియ శిష్యుడైన రేవంత్ రెడ్డి ఈరోజు ప్రజలకి ఏం మిగులుస్తున్నాడు, ఆటో వాళ్ళ జీవితాలని ఎట్లా దుర్భరం చేసిండు. పొన్నం ప్రభాకర్ గారు మాట ఇచ్చి కూడా ఆయన కార్మిక మంత్రిగా తీసుకున్న తర్వాత 12,000 రూపాయలు ఇవేంది రేపు ఎల్లుండి ఇస్తున్నామన్నాడు. ఇప్పటి వరకు దిక్కులేదు. ఈ రోజు వీళ్ళ కొట్లాటలకి వీళ్ళ వాటాలకి తప్ప ఇంకొక దాని మీద దృష్టి పెట్టే పరిస్థితి లేదు. ఇంకా ఆల్రెడీ వాళ్ళకు రాబోయే రోజుల్లో ఆశ ఆల్రెడీ 2 ఏళ్ళు అయింది. ఇక చూస్తా పోతే ఇక 3 ఏళ్ళు కూడా అయిపోతుంది. ఇక లాస్ట్ 1 ఇయర్ ఎలక్షన్ టైమే ఉంటది, ఇంకో సంవత్సరమే. ఈ సంవత్సరంలో ఇక దోచుకోవడం ఒకటే మిగిలి ఉంటుంది తప్ప ఇంకొకటి ఉండదు. కాబట్టి ఎక్కడ తిరిగినా మళ్ళీ అక్కడికే వచ్చేటట్టుగా ఈ రోజు ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ ప్రజలు చాలా లోతైన ఆలోచన చేయాలి. జూబ్లీ హిల్స్ లో ఉన్న ఆటో వాళ్ళు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటో వాళ్ళకి ఒక దిక్కు చూపాల్సిన పరిస్థితి ఈ రోజు ఉన్నది. ఈ రాష్ట్రాన్ని సేఫ్ గా డ్రైవ్ చేయాల్సిన పరిస్థితి జూబ్లీ హిల్స్ లో ఉన్న ఆటో డ్రైవర్ల చేతిలో ఉన్నదని నేను చెప్తాను సీతారామరాజు. ఎస్, మనం చూస్తా ఉన్నాం జూబ్లీ హిల్స్ ప్రజల్లో అన్నిటికంటే ముఖ్యంగా ఆటో వాళ్ళలు కూడా ఇప్పటికే తీవ్రమైన అవస్థల్లో ఉన్న నేపథ్యంలో వారు కూడా అత్యంత కీలకమైన పాత్ర పోషించే అవకాశం ఉందని చెప్పేసి శ్రీశైల్ గారు కూడా చెప్తా ఉన్నారు. మొత్తం పరిణామాలన్నీ కూడా చర్చకు వస్తూ ఉన్నాయి. ఓవైపు మంత్రుల మధ్య కుమ్ములాటలు, పంపకాల పంచాయతీలతో పాటుగా సంక్షేమాన్ని ఏ రకంగా గాలి కొదిలేసి చివరికి ప్రతి వర్గానికి సంబంధించిన ప్రజల్ని ఏ రకంగా వారి సంక్షేమాన్ని గాలి కొదిలేసి వారిని ఏ రకంగా ఇబ్బందులు పెడతా ఉన్నారో వాటికి సంబంధించిన వ్యవహారం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. దీనికి తోడు దీనిలో మొత్తం కాంగ్రెస్ హైకమాండ్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకుడు రాహుల్ గాంధీ కూడా పాత్ర ఉంది. ఆయన పూర్తి స్థాయిలో వైఫల్యం వల్లే ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా జరుగుతూ ఉంది. 2 ఏళ్లుగా దాదాపు 2 ఏళ్ళు కావాల్సిన కనీసం తెలంగాణ వైపు కన్నెత్తి కూడా చూడకపోవడం అంటేనే పూర్తిగా తెలంగాణను నయవంచనకు గురి చేశారని కూడా ప్రజలు అర్థం చేసుకుంటున్నారనే అంశం కూడా ఇప్పుడు ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం. మరో ముఖ్యమైన అంశం, బాలరాజు యాదవ్ గారు, ప్రజలు ఎక్కడ కూడా ఒక్క గ్యారంటీ కూడా అందట్లేదు. ఉన్న సంక్షేమాలన్నింటినీ కూడా కేసీఆర్ గారు అమలు చేసిన సంక్షేమ పథకాలకు కూడా దిక్కు లేకుండా పోయింది కాంగ్రెస్లో అని చెప్పి ఓవైపు ప్రజలు తీవ్ర అసంతృప్తిలో ఉంటే, కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు సొంత ప్రభుత్వంపైనే. పెళ్లిలకు సావులకు తప్ప దేనికి పోయే పరిస్థితి లేదు, ₹1,00,000 పని కూడా చేయించుకునే పరిస్థితి లేదు, ఈ ప్రభుత్వంలో ఒక పని కూడా చేయలేకపోతున్నారని చెప్పేసి తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఎట్లా చూడాలి? గతంలో కూడా అనేక మంది తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు పార్టీకి సంబంధించిన నేతలు కాంగ్రెస్లో. ప్రధాన ఈ అంశాలన్నీ కూడా ప్రజల్లో అనుకుంటున్న అంశాలే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు. వాస్తవానికి 22 నెలలు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాతకి ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని ఊళ్ళల్లో శంకుస్థాపన చేసే పరిస్థితి లేదు. కేసీఆర్ గారు చేసిన కార్యక్రమాలని రిబ్బన్ కటింగ్ చేస్తారు తప్ప వీళ్ళు కొత్తగా కార్యక్రమాలు చేసే పరిస్థితి లేదు. కాబట్టి ప్రజలు వీళ్ళని అడుగుతూ ఉన్నారు. కాబట్టి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి వాక్యాలు 100% వారు చెప్పిన వాస్తవమే. పెళ్లిళ్లకు చావులో తప్ప మిగతా కార్యక్రమాలు పోయే పరిస్థితి లేదు. వాళ్ళ డెవలప్మెంట్ నిధులు కూడా ఇచ్చే పరిస్థితి కూడా లేదు. రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేలకు ఇచ్చేటువంటి కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఒకవైపు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఒకవైపు ఈ మాట మాట్లాడుతూ ఉంటే, రీసెంట్గా వారి సొంత జిల్లా, రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లా మహబూబ్నగర్ జిల్లా, మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన 2-3 ఎమ్మెల్యేలు ఇది దామోదర్ రాయనరసింహతో కలిసి ఖర్గేని కలిసినారు. ఖర్గేని కలిసి ఖర్గేకు చెప్పినారు విషయాన్ని. మొత్తం కూడా రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిపోయినాడు, టోటల్గా ఎవరు కూడా వినే పరిస్థితి లేదు, మంత్రుల మధ్య కీచులాటలు జరుగుతూ ఉన్నాయి, మంత్రుల మధ్యన గన్ కల్చర్ వచ్చేసింది, మంత్రులు వాళ్ళ యొక్క సెటిల్మెంట్ల కోసమే పనిచేస్తున్నారని చెప్పేసి ఖర్గేకి చెప్తే చాలా వర్గాలు అంటే ఎస్సీలతో పాటుగా ఓసీలు బీసీలు కూడా పార్టీకి దూరం అవుతున్నారు. రేవంత్ రెడ్డి ఏం చేస్తుందని చెప్పి ఖర్గే కూడా అంతర్గత భాషల్లో వెలువడ్డ అంశాలు ఒక సౌత్ పోస్ట్ అనేటువంటి ఒక పత్రికలో మీ మధ్యకాలంలో ప్రచురింపబడ్డాయి. అదే క్రమంలో ఈ మధ్యకాలంలో అనిరుద్ధ్ రెడ్డి కూడా మాట మాట్లాడాడు. తెలంగాణలో ఉన్నటువంటి కాంట్రాక్టులు ఎవరు కూడా కాంట్రాక్ట్ రావట్లేవు, తెలంగాణ సంబంధించిన ఎమ్మెల్యేలకు కాంట్రాక్ట్ కావట్లేవు, కనీసం నేను ఎమ్మెల్యేను
కనీసం నా పని నేను చేద్దామంటే నా పని కాలేదు. ఒక పైరోకాడు అంటే ఎమ్మెల్యేకే ఒక పైరోకాడు వచ్చి నీ పని కావాలంటే చెప్పు నేను చేసి పెడతాను చెప్పి 20% కమిషన్ ఇస్తామని చెప్పి అడిగిన సందర్భాన్ని కూడా అనుమతిని గురి చేశారు. వీళ్ళ యొక్క రేవంత్ రెడ్డి యొక్క ఈ అంశాలన్నీ కూడా పరిగణ తీసుకుని 10 మంది అసంతృప్తి ఎమ్మెల్యేలు రాజగోపాల్ రెడ్డి టచ్లోకి పోయి ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్రయత్నం చేద్దామని చెప్పేసి అమిత్ షాని కలిసిన సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా. అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముభావంగా ఉండడం సందర్భం గుర్తు చేస్తూ రీసెంట్గా ఈ క్యాబినెట్ మీటింగ్ పెట్టారండి సీతారామరాజు గారు. క్యాబినెట్ మీటింగ్ దేని పెడతారండి? ఈ రాష్ట్రంలో గతంలో ఆ పార్టీ కానీ ఆ ప్రభుత్వం ప్రజలకే హామీలు ఇచ్చింది, హామీలు ఎట్లా అమలు చేయాలని మీద క్యాబినెట్ జరుగుతుంది. కానీ ఏం చేస్తున్నా నేను 2-3 ఉత్తమ్ కుమార్ రెడ్డికి మంచిగా నిధులు ఇస్తున్నా కదా, లేకపోతే ఇంకో మంత్రికి మంచిగా పొంగులేశ్వరరెడ్డికి మంచిగా ఇస్తున్నా కదా, మీరు ఎందుకు నన్ను ఇబ్బంది పెడతా ఉన్నారు? ఇదేనంటే క్యాబినెట్ సమావేశము వీరి యొక్క అధికారులందరినీ బయటికి పంపించేసి వీళ్ళు మీ వాటాలు బాగానే ఇస్తున్నాయి కదా, మీ గ్రీన్ ఛానల్ ద్వారా 100 కోట్లు మీకు బాగానే ఇస్తున్నాయి కదా, దాని ద్వారా మీ కమిషన్ 10-20% కమిషన్ వస్తుంది కదా, మీరు మంచిగా బతకొచ్చు కదా, నాకు సహకరించవచ్చు కదా అని చెప్పేసి క్యాబినెట్ మంత్రుల్ని కూర్చొని క్లాస్ తీసుకునే పరిస్థితికి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అంటే రేవంత్ రెడ్డి గారు వారి వాటాల గురించి క్యాబినెట్ పెడతా ఉన్నారు, వారి మధ్య జరిగిన కీచులాడ కోసం క్యాబినెట్ పెడతా ఉన్నారు, వారు గన్ కల్చర్ ఎందుకు బెదిరించారో గన్ పెట్టి అని చెప్పేసి చెప్తే మాత్రం నా అనుచరుడు ఉందని చెప్తావు, దాంట్లో రోహిన్ రెడ్డి ఉందని చెప్తాను, ఇదే పదం చెప్పేసి మంత్రి సంబంధించినటువంటి ఏదైతే కొండ సురేఖని బెదిరించే పరిస్థితికి వచ్చినాడు. ఆ బెదిరిస్తే ఏం చేసుకుని బయటకు వచ్చి సారీ చెప్పింది. బిడ్డేమో తిడుతుంది, ఒకవైపు ఏమో రేవంత్ రెడ్డి బదర్సే బత్తరా మేము బతుకొద్దా అని చెప్పేసి, ఒకవైపు నాకు తెలియకుండా ఎట్లా టెండర్లు వేస్తారని చెప్పేసి దేవాలయ శాఖ మంత్రి అంటది, మాకు తెలియకుండా ఎట్లా మీరు టెండర్లు మధ్య సమయం నిమిత్తం పొంగులేటి సింహారెడ్డి పైన ఫైర్ అవుతూ సీతక్క మాట్లాడుతుంది. ఈ విధంగా ఒకటి కాదు సీతారామరాజు గారు, ఒకవైపు జీవన్ రెడ్డి గారు, వాస్తవంగా అందరికంటే సీనియర్ జీవన్ రెడ్డి గారు, వాస్తవంగా జీవన్ రెడ్డికి తెలియకుండా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేని చేసుకున్నాడు సంజయ్ కుమార్ గారిని, డాక్టర్ సంజయ్ గారిని ఎట్లా చేసుకుని చెప్పి ఆయన మాట్లాడుతున్న సందర్భం. ఈ మధ్యకాలంలో ఒక టెంపుల్ సంబంధించినటువంటి ఒక చైర్మన్ నియామకంలో కూడా తను తెలియకుండా నియమించారని చెప్పేసి జీవన్ రెడ్డి గారికి ఉంటేది లేకుండా అడ్లూరు లక్ష్మణ్తో మాట్లాడిన సందర్భం. పొన్నం ప్రభాకర్ గారు అడ్లూరి లక్ష్మణ్ మధ్య సంవాదం. అంటే ఇవన్నీ కూడా రోజొక వివాదం. మొదటి నుంచి కూడా ఏం జరుగుతుంది, మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీగా ఉద్యమంలో నాయకుడిగా ఒక మాజీ కార్పొరేటర్ మీకు చెప్పేది ఏంటంటే అసలు కాంగ్రెసు తెలుగు కాంగ్రెస్ అంటే చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పనిచేసిన కాంగ్రెస్ పార్టీ, టీడీపీ నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్లోకి వచ్చిన వాళ్ళు అంటే ఎవరు? ఏం నరేందర్ రెడ్డి కావచ్చు, సీతక్క కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, ఈ విధంగా ఒక బ్యాచ్ పటేల్ రమేష్ రెడ్డి కావచ్చు, ఈ విధంగా టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు ఒక బ్యాచ్ ఉన్నారు ఇక్కడ కాంగ్రెస్లోకి. అదేవిధంగా మొదటి నుంచి హనుమంతరావు గారు కావచ్చు, జగ్గారెడ్డి కావచ్చు, కోమరెడ్డి వెంకరెడ్డి కావచ్చు, జానారెడ్డి కావచ్చు, ఈ విధంగా పొన్నం ప్రభాకర్ కావచ్చు, మల్లు భట్టిక్రమార్క కావచ్చు, ఈ విధంగా అసలు కాంగ్రెస్ వాళ్ళు కొంతమంది ఉన్నారు. అంటే చంద్రబాబు నాయుడు నాయకత్వంలో టీడీపీలో పనిచేసి కాంగ్రెస్కు రేవంత్ రెడ్డి నాయకత్వంలో వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటే అసలు కాంగ్రెస్ పసుపు కాంగ్రెస్ అంటే అసలు కాంగ్రెస్ ఏంద్ర భయ్యమ్మ మీ ఇన్ని రోజులు కష్టపడుతుంది మాకేం రాకపోయని చెప్పేసి హనుమంతరావు గారు బహిరంగంగా చెప్పిన సందర్భం గుర్తు చేస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు సరిగ్గా పనిచేయండి, ఆ మహిళలకు 2500 ఇవ్వండి అని చెప్పేసి ఈ మధ్యకాలంలో హనుమంతరావు గారే వ్యాఖ్యలు చేసినారు. అదేవిధంగా జీవన్ రెడ్డి గారి యొక్క ప్రధాన అనుచరుడు నడి రోడ్డు మీద హత్య చేసిన గుర్తు చేస్తా ఉన్నాం. హోంశాఖ మంత్రి ఏం చేస్తున్నా అంటే హోంశాఖ మంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి గారు కదా. అంటే హోంశాఖ ఏం చేస్తుందని చెప్పేసి జీవన్ రెడ్డి గారు నేను ఫస్ట్ సందర్భం విద్యార్థులు ఇవాళ చనిపోతా ఉన్నారు హాస్టళ్లలో, వాళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పేసి విద్యాశాఖ మంత్రి ఎవరు? రేవంత్ రెడ్డే కదా. అంటే ప్రధానమైనటువంటి శాఖలు విద్యాశాఖ, హోంశాఖ సీతారామరాజు గారు, ఇవి నిర్వీర్యమైన పరిస్థితి కనపడతా ఉంది. అంటే మొదటి నుంచి 20 నెలలుగా జరుగుతున్నటువంటి కీచులాటలు చూస్తా ఉంటే వీళ్ళ వాటాల కోసం తప్ప, వీళ్ళ యొక్క టెండర్ల కోసం తప్ప, వీళ్ళ యొక్క బాగు కోసం తప్ప, అంటే గతంలో నేను చెప్పేవాడిని గత పాలకుల బడ్జెట్ నేతల జేబుల్లోకి, కేసీఆర్ గారి బడ్జెట్ ప్రజల చేతుల్లోకి అని అంటుండేది. వాస్తవానికి కేసీఆర్ గారు ఉన్నప్పుడు బడ్జెట్ అంతా ప్రజల చేతిలోకి పోయేది. ఏది పింఛన్ల రూపంలో కావచ్చు, చదువుల రూపంలో కావచ్చు, ఇంకో రూపంలో కావచ్చు. నేటి పాలకుల బడ్జెట్ నేతల జేబులోకి, నాకు టెండర్ ఎట్ట దక్కాలి, దక్కన్ సిమెంట్ రోడ్డు నాకు తెలవకుండా సున్నపు గనులన్నీ కూడా అమ్ముకుంటుండు, నాకు 300 కోట్లు ఎట్లా వస్తాయి, ఈ విధంగా ప్రజల సొమ్ముని నేతల జేబులో ఒక పరిస్థితి వచ్చింది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీగా ఈ యంత్రాంగ ఈ జరుగుతున్నటువంటి పరిణామాలని గమనించమని ప్రజలకు చెప్తా ఉన్నాం, మేధావి వర్గానికి చెప్తా ఉన్నాం, కవులు కళాకారులకు చెప్తా ఉన్నాం. తెలంగాణ ఎందుకోసం తీసుకొచ్చుకున్నాం? ఇంతమంది త్యాగాలు చేసి, ఇంతమంది అమరవీరులు ప్రాణత్యాగం చేసి, ఇంతమంది కొట్లాడి, కేసీఆర్ గారు తన చావును సైతం లెక్క చేయకుండా దీక్ష చేసి ఇంత చేసిన తెలంగాణ ఎవరి కోసం?
ఎవరి చేతుల్లోకి పోయింది, ఎవరి నేతల జేబుల్లోకి పోతుంది బడ్జెట్ అంతా కూడా. కాబట్టి ప్రజలు ఆలోచించండి. జూబ్లీహిల్స్ అనేది రేపు భవిష్యత్తుకు పునాది. ఈ పునాదిని మనం గట్టిగా వేసుకుంటే రేపు భవిష్యత్తు బాగుంటుంది, తెలంగాణ బాగుంటుంది. కాబట్టి తెలంగాణ బాగుండాలంటే కారు గుర్తుకు జూబ్లీహిల్స్ లో ప్రజలు ఓటేయాలి. రేపు భవిష్యత్తుకు ఒక దిశానిర్దేశాన్ని జూబ్లీహిల్స్ ప్రజలు చేయాలని చెప్పేసి టీ న్యూస్ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మనం చూస్తున్నాం కాంగ్రెస్ కు సంబంధించిన అధికార పార్టీ ఎమ్మెల్యేలే చేతులెత్తేస్తున్న సందర్భం కనిపిస్తోంది. ఒక్క పైసా పని కూడా చేయలేకపోతున్నామని చెప్పేసి వారు చేస్తున్న వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి జూబ్లీహిల్స్ ప్రజల్లో కూడా పెద్ద ఎత్తున చర్చకు డిస్కషన్ పాయింట్గా మారుతున్నాయని చెప్పేసి బాలరాజు గారు కూడా చెప్తా ఉన్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికీ అనేక మంది ఎమ్మెల్యేలు తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తూ బాహాటంగానే తమ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న సందర్భం. తాజాగా మరో ఎమ్మెల్యే కూడా ముందుకొచ్చి చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున కాంగ్రెస్లో దుమారం రేపుతా ఉన్నాయి. పరిపాలన గాడి తప్పిందని చెప్పడానికి ఈ మొత్తం వ్యాఖ్యలు పరిపాలన వైఫల్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాయనే అంశం కూడా ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. శ్రీశైల్ గారు, మనం చూస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం 2 ఏళ్ళు నిండకుండానే దాదాపు 2.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది. మరి కనీసం ఆ అప్పుల పైసలు ఎటుపోతున్నాయని చెప్పేసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధికార పార్టీ నేతలే సూటిగా ప్రశ్నిస్తున్న సందర్భం కనిపిస్తుంది. ఒక్క పైసా పని కూడా మేము నియోజకవర్గంలో చేయలేకపోతున్నాం, కనీసం అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టలేకపోతున్నాం, ప్రజలు శాపనార్థాలు పెడుతున్నారనే అంశం. పెళ్లిళ్ళు సావులకు తప్ప ఊళ్ళలోకి పోయే పరిస్థితి లేదు, తరిమి కొట్టే పరిస్థితి నెలకొందని చెప్పేసి వరుసగా కాంగ్రెస్కు సంబంధించిన ఒకరిద్దరు కాదు, వరుసగా ఎమ్మెల్యేలే బాహాటంగా చేస్తున్న విమర్శలు కావచ్చు, చేస్తున్న వ్యాఖ్యలు ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది. వీటికి సంబంధించిన ఇంపాక్ట్ జూబ్లీహిల్స్ ఎన్నికలపై ఎట్లా ఉండే అవకాశం? రాజుగారు, మన తెలుగులో ఒక సామెత ఉంటది, అమ్మ పుట్టినిల్లు మేనమామ దగ్గర చెప్పొద్దని. అంటే ఏంటంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఎక్కడ పోయి, ఢిల్లీలో అయినా, దావోస్ లో అయినా, ఇంకేడవైనా, తెలంగాణలో నేను అంత చేసిన ఇంత చేసిన అని ఏం చెప్పుకున్నా కూడా ఆయన సొంత జిల్లా మహబూబ్ నగర్ నుంచి కాంగ్రెస్ సొంత ఎమ్మెల్యేలు, మంత్రులు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద వాళ్ళు ఒక అసహనము, ఒకంత తీవ్ర నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. మీకు గుర్తుండే ఉంటుంది చూసే వాళ్ళకు కూడా. మంత్రి జూపల్లి కృష్ణారావు గారు ఒక 2-3 వారాల క్రితము ఆయన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన మా నాయకుడు ఆయన కొల్లాపూరు జూపల్లి కృష్ణారావు గారు, నేను గెలుస్తానో లేదో తెలియదు, కాంగ్రెస్ పార్టీ మళ్ళా అధికారంలోకి వస్తుందో లేదో కూడా తెలియదు, కాబట్టి నేనేమి కొత్తగా హామీలు ఇయ్యను అని ఆయన చెప్పిండు, బహిరంగంగా చెప్పిండు, మనం అందరం కూడా చూసినాం. అదే రేవంత్ రెడ్డి సొంత జిల్లాకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి గాని, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గాని టైమ్ అండ్ అగైన్ ఈరోజు ఈ ప్రభుత్వం మీద వాళ్ళు తీవ్రమైన అసహనం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు అసలు పెళ్లిళ్లకు సావులకు తప్ప కాన్స్టిట్యున్సీలో తిరిగే పరిస్థితి లేదని తాజాగా నిన్న అన్నారు. ఈ రోజు మీడియాలో వచ్చింది. 2 లక్షల కోట్ల అప్పులు తెచ్చి ఏం చేసినట్టు అని అడుగుతున్నాడు ఆయన. సో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకి, కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులకి తమ ముఖ్యమంత్రి మీద, తమ పార్టీ ప్రభుత్వం మీద ఏ మాత్రము వాళ్ళకి ఆశ లేదు, ఇంక్లూడింగ్ మంత్రులు, ఎమ్మెల్యేలు. నేను జూబ్లీహిల్స్ ప్రజల్ని స్పష్టంగా ఒక మాట అడుగుతున్నా, మీరు ఆలోచించండి అని అడుగుతున్నా. తమ సొంత ప్రభుత్వం మీదనే, సొంత పార్టీ మీదనే మంత్రులకి, ఎమ్మెల్యేలకి ఆశ లేకపోతే, కోపం ఉంటే మరి మీకెట్లుండాలి? ఇది చాలా తీవ్రంగా ఆలోచించాలి. ఎవరో చెప్తున్నారు, ఎవరో విమర్శిస్తున్నారు, రాజకీయాల కోసం, ఎన్నికల కోసం అంటే అది వేరే అంశం. కానీ ఎవరు తిడుతున్నారు? ఒక బతుకు చీకటైపోయిన ఒక చిన్న పిల్లగాని ఆవేదన మనం చూసినాం. ఈ రోజు సొంత పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులే కూడా తిడుతా ఉన్నారు. ఈ రోజు సరే, దీంట్లో 2 అంశాలు ఉంటాయి. ఒకటి, మంత్రులకు సంబంధించి, సీనియర్ మంత్రులకు సంబంధించి వాటాలు, కొట్లాటలు, పంచాయతీలు ఒక అంశం అయితే, అసలు నిజంగానే వాళ్ళు ఎవరు కూడా ఈ రోజు ఎందుకు రేవంత్ రెడ్డి ఈ రోజు కొడంగల్ నియోజకవర్గంలో తిరుగుతాడా? ఏడో వాళ్ళ ఇంటికి పోయి అందరితో ఫోటోలు తీసుకుని ఇక ఆయన అందరినీ కలుస్తున్నాడు, ఇట్లాంటి సీఎం చరిత్రలో లేడని వీళ్ళందరూ ఆయనను జాకీలు పెట్టి లేవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా మొన్ననే నిరంతరము రేవంత్ రెడ్డిని లేపి నిల్చోబెట్టడానికి ప్రయత్నం చేసే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి స్పెషల్ స్టోరీ చేసింది. అయిపోయింది కాంగ్రెస్ పార్టీలో ఎవరికి పట్టు లేదు, మొత్తం నాశనం అయిపోయింది పార్టీ ప్రభుత్వం అని ఏబిఎన్ లో స్పెషల్ స్టోరీ చేసిందంటే ఎంత దారుణంగా కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోయింది. మరి ఆంధ్రజ్యోతికి ఈ రోజు నమ్మకం లేదు ప్రభుత్వం మీద, జూపల్లి కృష్ణారావుకి నమ్మకం లేదు, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డికి లేదు, అనిరుద్ధ్ రెడ్డికి లేదు,
మరి జూబ్లీహిల్స్ కి సంబంధించిన ఒక ముస్లిం పేదలకు కానీ లేదా ఒక ఆటో డ్రైవర్లకు కానీ ఇంకా అన్ని సెక్షన్స్ ఆఫ్ జూబ్లీహిల్స్ ప్రజలు మీరెందుకు కాంగ్రెస్ పార్టీ గురించి పునరాలోచించకూడదు? గతంలో చేయగాల్చుకున్నది తెలంగాణ. జూబ్లీహిల్స్ మీరు ఒక సమర్థుడైన నాయకుడిని మాగంటి గోపీనాథ్ గారిని ప్రజల మనిషిని మీరు ఎన్నుకున్నారు. విధివశాత్తు ఆయన ఈ రోజు మన మధ్య లేరు. కాబట్టి ఎన్నిక అనివార్యమైనది. ఇప్పుడు మీకు ఇది ఒక అవకాశంగా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ జర ఆగి ఆలోచించుకొని రాబోయే 3 ఏళ్ళైనా ఎంతో కొంత చక్కగా పనిచేసి కనీసం వచ్చే రోజుల్లో ఒక గౌరవప్రదమైన ప్రతిపక్ష స్థానంలో అయినా కూర్చోవాలంటే కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి. కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే పని ఈరోజు జూబ్లీహిల్స్ ప్రజల చేతుల్లో ఉన్నదని నేను పదే మరొక 100 సార్లు కూడా ఇదే రిక్వెస్ట్ చేస్తా. ఎందుకంటే ఈరోజు తెచ్చుకున్న తెలంగాణ, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, త్యాగాల తెలంగాణ బాగా ఉండాలి. సీతారామరాజు గారు 10 ఏళ్ళు ఒక వైభవం సంతరించుకున్న తెలంగాణ ఈ రోజు నాశనం అయితే ఉంటే మనం చూస్తూ ఊరుకోలేము రాజు గారు. ఖచ్చితంగా ఈ రోజు ఈ రాష్ట్ర దశ దిశ మార్చే ఒక అవకాశం ఓటు అనే ఒక ఆయుధం ద్వారా జూబ్లీహిల్స్ ప్రజల చేతిలో ఉన్నది. అది వాళ్ళు చాలా జాగ్రత్తగా, చాలా భవిష్యత్ దృష్టితో వాడుకోవాలా. కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించాలని నేను విజ్ఞప్తి చేస్తాను. మనం చూస్తున్నాం 10 ఏళ్ల పాటు సంక్షేమంలో ఒక మానవీయ కోణాన్ని, అభివృద్ధిలో ఒక మెరుపు వేగాన్ని చూసింది తెలంగాణ. అలాంటి తెలంగాణ ఈరోజు అవస్థలు పడతా ఉందని చెప్పేసి శ్రీశైల్ రెడ్డి గారు కూడా తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భం. ఈ మొత్తం ఆవేదనకు ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు చరమగీతం పాడాలంటే తప్పకుండా జూబ్లీహిల్స్ ప్రజలు ఒక గుణపాఠం చెప్పాలి, గుణపాఠం లాంటి తీర్పు చెప్పాల్సిన అవసరం ఉందనే అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్న సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం. దీనికి తోడుగా ఢిల్లీ పార్టీలను నమ్మితే పూర్తిగా తెలంగాణ అస్తిత్వం పూర్తిగా దెబ్బతింటుందనడానికి మరో నిదర్శనంగా కూడా నిలుస్తూ ఉంది. 2 ఏళ్ల పాలన పరిస్థితి ఇలాగే ఉంటే ఇక వచ్చే 3 ఏళ్ల పాటు తెలంగాణ ఏ రకంగా ఉంటుందో అనే ఆందోళన కూడా ప్రజల్లో వ్యక్తమవుతున్న నేపథ్యంలో తెలంగాణలోని సబ్బండ వర్ణాలు ఎదుర్కొంటున్న ప్రతి అవస్థను కూడా తప్పకుండా అంచనా వేసుకొని చర్చించుకున్న తర్వాత మాత్రమే జూబ్లీహిల్స్ ప్రజలు నిర్ణయం తీసుకోవాలని కూడా పిలుపునిస్తున్న సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఓవైపు అరాచకం రాజ్యం వెళ్తుందనే అంశం కావచ్చు, సెటిల్మెంట్లు, అలాగే పంపకాల పంచాయతీలో పూర్తిగా ప్రభుత్వం మునిగి తేలుతుందనే వ్యవహారం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజల స్మృతి పథంలో ఉన్నాయి. కాబట్టి అన్ని అంశాలు కూడా కీలకమైన పాత్ర పోషిస్తాయి. తప్పకుండా ఇప్పటికే గతంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో కూడా కాంగ్రెస్ పార్టీని హైదరాబాద్ ప్రజలు పూర్తి స్థాయిలో తిరస్కరించారు. మరోసారి అలాంటి తీర్పే తప్పకుండా రాబోతోందనే అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. బాలరాజు గారు అలాగే శ్రీశైల్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ వార్తలు వాస్తవాలు. నమస్తే.